తిరుమల లడ్డూ ఉదంతంలో కే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైనటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి ఆ పైన ఛార్జ్ షీట్ కూడా వేసేసింది. అందులో వైసీపీ వాళ్ళ పేర్లు ఎవరు లేరు. అదే సందర్భంలో కల్తీకి సంబంధించి కూడా ఏదైతే ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అలాంటిది ఏం లేదని తేల్చడం. మిగతా కల్తీ అయితే కెమికలైజ్డ్ ఘీ తయారు చేసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానం వ్యక్తం చేయడం. దానికి కారణమైనటువంటి ఆ బోలే బాబాతో పాటుగా ఇతర డైరీల వాళ్ళని అరెస్ట్ చేయడం. అక్కడితో కేసు క్లోజ్ అయింది. బట్ వైసీపీ వాళ్ళు ఎవరు లేరనేటప్పుడు మాకు క్లీన్ చిట్ వచ్చింది. రెండోది ఈ జంతు కొవ్వు ఇది లేదు కాబట్టి మాకు క్లీన్ చిట్ వచ్చింది. పైగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేసిన వీళ్ళు వెళ్ళడం అది జనంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ వేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రొక్యూర్మెంట్లు ఇట్లాంటి వాటిలో మార్పులు ఏం చేయాలి, అట్లాగే అప్పుడు జరిగిన సంఘటన మీద బాధ్యులు ఎవరన్న దాని మీద ఎవరికి ఏమి శిక్షించాలన్నటువంటి పాయింట్ మీద ఇంకో ఏకసభ్య కమిషన్ వేస్తున్నట్టు ప్రభుత్వం తీర్చి దినేష్ కుమార్ నేతృత్వంలో మాజీ ఐఏఎస్ నేతృత్వంలో కమిటీ వేయటం. ఈ కమిటీ పెద్ద హంబక్కు, ఇది కావాలని కుట్ర, మళ్ళీ వైసీపీ వాళ్ళని వేధించడానికంటూ బోమన లాంటి వాళ్ళ స్టేట్మెంట్ ఇది ఇదంతా జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి ఈ ఏకసభ్య కమిషన్ వేసిన దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఇవాళ విచారణకు వచ్చినప్పుడు ఏకసభ్య కమిషన్ వేసింది ఈ లోపాలను సరిచేయడానికి కాబట్టి ఆ దాన్ని కొనసాగించవచ్చు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. ఇది వైసీపీ వాళ్ళకి షాకింగ్ పరిణామం. దీంతో ఈ కమిషన్ ద్వారా తమని కేసులు పెడతారు, దేవుడికి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తారన్నటువంటి ఆందోళన అయితే వైసీపీ వాళ్ళలో ఉంది.